ఓ రేట్రా ముసలి వచ్చేసినా ఏంటి? ఒరే ముసలి, సూర్యుడు అనే టైంకి దిగబడిపోతాడేమో కానీ నువ్వు మాత్రం కరెక్ట్ టైంకి ఇక్కడ సతలు పడిపోతావురా. ఒరే నోకరాజు, మీ బాబు గౌరిగోడు ఇదిగో ఇక్కడ గడ్డలు గీకేవాడు, ఇయ్యాలకి పెట్టి సరి చేసుకొని నాతో మాటల్లో దిగేవాడు, మనసు పంచుకునేవాడు రా. మరి నువ్వు మంగళ షాప్ అంతే ఒప్పవు, అదేటంతవు? అదే సెలూను. సెలూను. వీడికి వయసు అయిపోయిన గోరేజనం తగ్గనేది. ఒరే ముసలి, దిస్ ఇస్ షాప్. అండర్ కట్, పంకు, ఫేషియల్, నాన్న ప్రేమతో మొహక్కు, ఫేస్ కట్, నోస్ కట్, ఇన్ని ఉన్నాయిరా. నువ్వు సింపుల్ గా మంగళి అంటే నీ సీన్ కట్ అయిపోద్ది. ఒరే నోకరాజు, నాయుడు గారు అమ్మాయిలాగా ఉందేట్రా? అవును, నాయుడు గారు అమ్మాయే. ఆ పక్కన ఉన్నది పంతులు గారు పాప. అయ్యేం వేసాలరా, వాళ్ళు పట్టణం వెళ్ళి చదువుకుంటున్నారులే. ఆ మాత్రం బిల్డప్ ఉండాలి కదా. చదువు ఇంగిదిగా నేర్పాలి కానీ గొడ్లు ఎక్కడేసి తిరగమని చెప్తుంది ఏట్రా. ఒరే ముసలి, ఒకప్పుడు ఆడది గొమ్ము దాడితే తప్పు, మరి ఇప్పుడు ఆడది ఆకాశం మీద అడుగెట్టేస్తున్నది. కాలం మారిపోనదురా. అంటే ఏట్రా, సూర్యుడు తూర్పున అత్తమెత్తనాడా పడమటను ఉదయిస్తున్నాడు? ఒరే ముసలి, రేపు మాపో కాటికి కాలు చెప్పుకున్నాడు. ఇవన్నీ నీకెందుకురా? అవునరా, పోయేవాడినే. పోయే కాలంతో నాకేం పనిరా. తట్టి చెట్టు తల్లి కాదు, ఈత చెట్టు ఇల్లు కాదు. ఓ గోవల చెన్న, నా మాట యాద మంత్రం. హే అగా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? ఏటి ఊరికే నువ్వేసుకోక. నాకు ఛార్జింగ్ లేకపోతే రాత్రికి నిద్రట్టదు. నిజమే తెలుసు కదా. నీకు ఛార్జింగ్ నాకు మింగు లేకపోతే నిద్రట్టదు. ఎల్లో గోవల చెన్న. ఇదిగో 30 రూపాయలు ఛార్జింగ్ కట్టవా? ఏతోలే వచ్చి పొద్దున్న 30 అయిపోయా. ఎవరితో టాకింగ్ కట్టావేటి? నేను టాకింగ్ కడితే ఏంటి, డేటింగ్ కడితే ఏంటి, నువ్వు ఛార్జింగ్ కట్టు. ఓలమ్మేషాలు. ఇదిగో ఇదిగో అందమైన పల్లె ఈ రామాపురం. పచ్చని పైర్లు, పాడి పంటలు. పొలాల్లో పురుగుల్ని ఏరేసే పక్షులు, పాలిచ్చే పశువులు. మార్పు కోసం కొత్త తరం పరుగులు పెడుతున్న రోజు. మరి ఏం చేస్తున్నారా? వచ్చాడు, ఏమో చేయమంటున్నాడు. వచ్చాడు కదా, కొత్త పాటలు వేసుకుంటే బాగుంటుంది కదా. సారయ్య, నువ్వు ఇలా మంకు పట్టు పట్టు కూకోవడమేమి బాగా నేదాయి. వారం రోజులు బట్టి చూస్తాను ఇదే తంతు. ఏదో ఒకటి మాట్లాడే. అవును, ఏదో ఒకటి మాట్లాడు. అవును మావా, ఈ కుర్రాలు చెప్పిన దాంట్లో తప్పేంటి? ఎంతకాలమైన ఇలా వరి కూరగాయలు పండించుకుంటాం. వాళ్ళు చెప్తున్న కొత్త పంటతో 4 డబ్బులు వెనకేసుకోవచ్చు కదా. వాళ్ళేదో మాట్లాడుతుంటే మీరు తందాంతానంటారేట్రా? అవును, తందాన అంటారేటి అనక ఎల్లకాలం ఇలా కూకుని పోలేటి. అంత సులువు కాదురా వ్యవసాయం అంటే. అంటే నువ్వు అక్కడవే రైతువి, మేం గావు. రేయ్, పెద్దంతరం చిన్నంతరం నేదేట్రా? సారయ్య, నీకు తెలియందేటుంది? కొత్త నీరు పాత నీరుని ఉండనీదే. అవును, ఉండనీదు. పెద్దానికి నువ్వు ఒకటివే. అమెరికా వాడికి పత్తి అవసరం పడిందట. బ్రిటిష్ వాడు మన దేశంతో ఒప్పందం మాట్లాడుకుని పత్తి పంపిస్తాను మాట ఇచ్చాడంట. ఏడాదికి 2 పంటలు. దెబ్బగా మన బతుకులే మారిపోతాయి. రే మీ అజ్ఞానం గోళ. ఆ పత్తి పంట వెయ్యాలంటే విత్తనాలు ఉండాలా, ఎరువులు ఉండాలా, దానికి బోల్డంత డబ్బు ఉండాలా. మన కాడేటుందిరా, పండించడానికి పొలం, దున్నడానికి బలం తప్ప. చాలు, ఆ పొలం బలం 2 చాలు. ఉపాయం నా దగ్గర ఉంది.
దానికి బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఆ వ్యవహారం కుదరదు అంటే సిగ్గొయ్యా నేనున్నాను కదా, ఇంకా మీకు భయం ఏంటి? అప్పులు తీరకపోతే మా పరిస్థితి ఏంటి? ఇలా ప్రతిదానికి భయాలు ఎట్టుకుంటూ పోతే పనులైనట్టే. పదండే రండి. చెప్పావు పదండి. చెప్పినట్టు కొత్త పాటలు వేసుకుంటే బాగుంటుంది కదా. మావా ఏటనుకోకు, నాను వెళ్తాను. మరి నాన్న కూడా వెళ్తానే. కొత్త పంటలకు వేళ్ళొచ్చాయి. రైతు సొమ్ములకి కాళ్ళొచ్చాయి. ఎరువులు పొలాలకి పనికి రాకుండా పోయాయి, రైతులకు మాత్రం ఉపయోగపడ్డాయి. ఏటన్నారాయణ మన పరిస్థితి? ఏటి చెప్పాలో ఏటి అర్థం కావట్లేదురా. వచ్చిన డబ్బులన్నీ ఎరువులు కొనడానికే సరిపోతున్నాయి, వడ్డీలు కట్టడానికి చచ్చిపోతున్నాం. ఛే, మన ఆడోళ్ళ దగ్గర మొఖాలు ఎత్తుకోలేకపోతున్నావు. ఏట్రా ఏటి పనేట్లేదేట్రా? తీరిగ్గా పంచాయతీ పెట్టారు. మన ఆడోళ్ళ మెడలో పుసులుతాళ్ళు. ఇదిగో వీడి పిల్లల మెడల్లో గొలుసులైపోతున్నాయి. పెనం మించి పొయ్యిలో పడ్డట్టయింది మన పరిస్థితి. దాని సెగ్గొయ్యా. ఏట్రా ఏటి మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? ఏటి చేయమంటావు సావుకారు? ఏటో అవుతుంది అనుకుంటే మరి ఇంకేటో అవుతుంది. సీడ పంటకు అంటుకుంటుందా మా బతుకులకి అంటుకుంటుందా అర్థం కావట్లేదు. నారాయణ, అంత దిగాలు పడిపోతే ఎలాగరా? సెగ్గొయ్యా, కాసంత ఓర్పు ఉండాల. భూమిని నమ్ముకున్నాడు ఎవడూ నష్టపోడురా. ఆ భూమిని నమ్ముకునే కదా నా వ్యాపారం చేస్తున్నాను. నన్ను చూడండి. చూస్తూనే ఉన్నాం. మా ఇంటిల్లు పాది భూమి మీదే కట్టబడుతున్నా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడం లేదు. నువ్వు అక్కడవే నీడపట్టును కూకొని సొక్క నెలకుండా సంపాదించేస్తున్నావు. వీర్రాజు, మనిషికి ఆశ ఉండొచ్చు, తప్పులేదు, కానీ అసూయ ఉండకూడదు. సెగ్గొయ్య, ఎవడి తలరాత ఎలా ఉండాలో ఆ భగవంతుడికి తెలుసు. అంతరాలతో తలరాతలు రాసేవాడు దేవుడు ఎలా అవుతాడు? బాగా చెప్పావు. మనుషులు చేసిన తప్పుల్ని దేవుడికి ఎందుకు అంటగడతారో నాకు అర్థం కాదు. మీరు అలా అనుకుంటున్నారు కాబట్టే మీరు అలా ఉండిపోనారా. మీరు మారరు. మీరు మారకపోవడమే నాకు కావాలరా. రే బండి తీరా. పెద్ద కంపెనీ అనంట. మన ఊరు తీరే మారిపోద్దట. మన తలాలకి మంచి రేటు ఇచ్చి తీసుకుంటారంట. ఇచ్చేస్తారు. చూడండి, మీ బతుకులు తెలిసినోడిని, చాలా కాలంగా మీ బాగోగులు చూస్తున్నోడిని. సెగ్గొయ్య, నా మాటిని సంతకాలు ఎట్టేయండి. సావుకారు బాబు, భూమిని నమ్ముకుని బతుకుతున్నోళ్ళం. ఉన్న పలంగా అమ్మడానికి పేనం ఒప్పడనేదండి. నమ్ముకున్నావు కాబట్టే సెగ్గొయ్య, అది నీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఉన్న పొలం అమ్ముకొని మావేడు చేయాలి బాబు. కాలు మీద కాలేసుకుని కూర్చోవాలా. ఎందుకంటే చేతి నిండా డబ్బులు వస్తాయి.
మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇక్కడ కంపెనీల్లో మీ కొడుకులకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఎరా పెద్దోడా, వాళ్ళ కంపెనీ గొట్టాల్లోంచి పొగలు వచ్చేస్తాయి, మా గొంతుల్లోకి దగ్గులు వచ్చేస్తాయి. వాళ్ళ కాలంలో ఇసప నీళ్ళు వచ్చేస్తాయి, మా ఒంట్లోకి జబ్బులు వచ్చేస్తాయి. ఆఖరికి పేనాలకు కాళ్ళు వచ్చేస్తాయి. ఎడ్డమంటే తెడ్డమంటాడేంటి? సెగ్గు అయ్యా, ఇడుకు బతికి ఏడిసిందా? ఆ బతుకులు ఆడకూడదని చెప్తున్నాను బాబు. సౌకర్ బాబు, నాను మీ అంత చదువుకోలేదు కానీ ఎట్టండి, కంపెనీలు ఎట్టండి, రోడ్లు వేయించండి, ఊరిని బాగు చేయించండి. కానీ బాబు, ఆ బాగు మా బతుకు తీరుని పాడు చేయకుండా చూడండి. ఒక్కటి గుర్తుంచుకోండి, అందరికీ అన్నం పెట్టి రైతన్న బతుకు తెల్లారిపోతే ఊరేటి బాబు, దేశమే తెల్లారిపోద్ది. మంచికెళ్తే చెడు ఎదురవడం అంటే ఇదే. ఇది నా ఇంట్లో పెళ్ళేం కాదు. సంతకాలు పెడితే పెట్టండి, లేకపోతే మానేయండి. ఒరే ముసలి, అఘోరించిన చాలు కానీ రేత్రి అయిపోయినది, ఇంటికెళ్ళా. నువ్వు వెళ్ళరా. ఏట్రా ముసలి, పొద్దునే దేపడిపోనావు, రాత్రి నిద్ర అట్లేదేటి? రే ముసలి, రే ఎవడా అన్నదంట్రా, దిక్కుమాల్చు, త్వరగా ఎత్తండి. సారయ్య చావును ఎవరూ పట్టించుకోకపోయినా ఆ పల్లె మాత్రం కన్నీరు పెడుతూనే ఉంది.